బైబిల్లో నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం అందరము కలిసి చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియోనై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. నీ ప్రజలమైన మేము ఆత్మతో సత్యముతో వ్యక్తిగతంగా నిన్ను ఆరాధించక మునుపు చదవబడిన వాక్యములో నుంచి ఆరాధన కొరకై మాకు కావలసిన నీ మాటలు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ మహిమ కొరకు వాడుకొనండి. చేరవచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి ఎవరు నిర్లక్ష్యంగా ఉండి నీ సన్నిధిని పోగొట్టుకోకుండా ప్రతి వారిని నీ ఇంటికి నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మనం చదువుకున్న ఈ వచనము మనందరికీ బాగా పరిచయం ఉన్న వచనమే. ఎన్నోసార్లు మనం చదివాము, ఎన్నోసార్లు మనము ఈ వాక్యం మీదనే దేవుని మాటలు కూడా మనం వినుండొచ్చు. కానీ దేవుని వాక్యం ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కూడా అది క్రొత్తగానే ఉంటుంది. కాబట్టి ఈ దినం ఆరాధన కొరకే మనం చదువుకున్న ఈ వచనంలో నుంచి కొన్ని మాటలు మనం ఆరాధన కొరకు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ మొదటి పత్రిక రాస్తూ 15వ వచనంలో యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఇదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాడో ముందు 12వ వచనంలో చెప్తాడు. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను అంటే ఆయన ఎట్లాంటి వాడో చెప్తున్నాడు. యేసుక్రీస్తును ఎరగక పూర్వము, యేసుక్రీస్తు నమ్మి రక్షణ పొందక పూర్వము ఆయన ఎలాంటి వాడో చెప్తున్నాడు. నేను దోషకుడను. యేసుక్రీస్తును దూషించాడు, యేసుని నమ్మిన వాళ్ళను కూడా దూషించిన వాడు. హింసకుడను, ఈయన హింసించాడు. దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించిన వాడు. సంఘాన్ని హింసించడం అంటే యేసుక్రీస్తునే హింసించడం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో ప్రభు దర్శించినప్పుడు పౌలు అంటాడు, ప్రభువా నీవెవడవు అంటే అప్పుడు ప్రభు అంటాడు, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్నే కాదు ప్రభువును కూడా హింసించిన వాడు. నేను హింసకుడను, తర్వాత హానికరుడను. యేసుక్రీస్తు పేరు చెప్తేనే వాళ్ళకి హాని చేస్తాడు. ఇలాంటి భయంకరమైన వ్యక్తి ఎందుకు ఇలా చేశాడు?
అక్కడే చెప్తాడు ఏమని, 13వ వచనం చివరిలో అంటాడు, అవిశ్వాసం వలన చేసి తిని అంటాడు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి అలా చేశాడంట. అవిశ్వాసం వలన చేశాడు. ఇంకొక చోట చెప్తాడు, అక్కడే అంటాడు తెలియక, అక్కడనే ఉంది చూడండి, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని. పౌలుకి యేసు ప్రభు ఎవరో తెలియదు, యేసునందు విశ్వాసము లేదు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, నేను యూదుడను, మా మతమే గొప్ప మతము, మా మతానికి మించిన మతం ఇంకొకటి ఉండకూడదు అనుకున్నాడు. యేసుక్రీస్తుని నమ్మి రక్షించబడడం అంటే ఇదొక మతం అనుకున్నాడు. యూదులు అనేకులు యేసు ప్రభువుని నమ్మి క్రైస్తవులుగా మారుతుంటే, సౌలుగా ఉన్న ఈ పౌలు ఏమనుకున్నాడంటే, మా మతమే గొప్పదైతే ఈ మతంలో నుంచి అనేకులు ఏం చేస్తున్నారు, ఆ మతంలోకి మారుస్తున్నారని ఇదొక మతం అనుకున్నాడు. అనుకొని దూషించాడు, హింసించాడు, దేవుని పిల్లలకి హాని చేసినాడు. ఇట్లాంటి సౌలు యేసు ప్రభువుని నమ్మి రక్షణ పొందిన తర్వాత ఆయన కళ్ళు తెరవబడి ఇప్పుడు చెప్తున్నాడు ఏమని, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు అని చెప్తున్నాడు. నాలాంటి దుర్మార్గులను, నాలాంటి దుష్టులను, నాలాంటి హంతకులను, ఘోరమైన పాపులను, అందుకే 15వ వచనం చివరిలో చెప్తాడు, అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపుల లిస్టు రాయాల్సి వస్తే ఫస్ట్ పేరు నాదే రాయాల్సి ఉంటుంది అన్నాడు. ఎందుకంటే అందరూ మనుషుల్ని ఇబ్బంది పెడితేన దేవుణ్ణే ఇబ్బంది పెట్టినాడు. పాపులలో ప్రధాన పాపిని అని రాస్తున్నాడు. ఇట్లాంటి పాపినైన నాలాంటి వాళ్ళను రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ దినాల్లో కూడా చాలామంది యేసు ప్రభు పేరు చెప్పగానే చాలామంది ఏమనుకుంటారంటే అదొక మతం అని, మా మతం వేరని, ఈ మతంలోంచి ఆ మతంలోనికి మారుస్తున్నారు అనుకుంటున్నారు. యేసుక్రీస్తుని నమ్మడం అంటే మతం కాదు. యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొందడం అంటే ఒక మంచి మార్గంలోకి రావడం. పౌలు ఎప్పుడైతే ఇది గుర్తించాడో ఇప్పుడు తిమోతికి రాస్తూ అంటున్నాడు, తిమోతి, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? పాపులను రక్షించుటకు అన్నాడు. ఈ వచనంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి పాపులు, అందుకే అక్కడ పాపులను అని చదువుతాను. మొదటిగా పాపులను చూస్తున్నాను. రెండవది రక్షణ అనే మాట చూస్తున్నాను. రక్షించుటకు అన్నాడు. రక్షించుటకు అనే మాటలు ఏముంది? రక్షణ ఉంది. మొదటిగా పాపులను మనం చూస్తున్నాం, రెండవది రక్షణను చూస్తున్నాం, మూడవది క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. క్రీస్తు యేసు అనే మాటను చూస్తున్నాం. క్రీస్తు యేసు అంటే రక్షకుడు. ఇప్పుడు 3 పదాలు, ఒకటి పాపులు, 2 రక్షణ, 3 రక్షకుడు. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని రక్షించడానికి వచ్చిన ఆ రక్షకుని మనం స్తుతించి ఆరాధిద్దాం. మొదటి మాట పాపులు అన్నాడు. పాపులు అన్నప్పుడు అసలు పాపం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. పాపం అంటే ఏంటి? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం.
పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అతిక్రమించడం అంటే రూల్స్ తప్పడం. ఇప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎటువైపు వెళ్ళాలి? ఎడమ వైపే వెళ్ళాలి. కుడివైపు పోతే గవర్నమెంట్ పెట్టిన రూల్ ఏం చేసినట్టు? తప్పినట్టు. అదే అతిక్రమం అంటే. ఇప్పుడు క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడేటప్పుడు బౌండరీ ఉంటుంది కదా, చుట్టూ కోర్టు ఉంటుంది కదా, దాని లోపలే ఆడాలి. ఆడేటప్పుడు దాని అవతలికి పోతే ఆట రూల్ తప్పినట్టు. అట్లాగే దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు. ఆ రూల్ తప్పడమే ఏంటి? పాపం అంటే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఒక ఆయన అన్నాడు, పాపం అంటే ఏంటో తెలుసుకోవడానికి క్రొత్త నిబంధన అంతా చదివాను, నేను పాపాల లిస్టు రాసుకున్నాను, నాకు 124 పాపాలు కనపడినాయి అన్నాడు. క్రొత్త నిబంధన చదివి ఆయన పాప లిస్టు, పాపము అనే ఆ లిస్టు రాసుకున్నాడంట. రాసుకుంటే ఆయనకి ఎన్ని పాపాలు కనపడినాయంట? 124 పాపాలు కనపడ్డాయి అన్నాడు. సరే, ఆయనకు అన్ని కనపడినాయేమో. ఏది ఏమైనా మనము ఎన్ని పాపాలు చేసినా చేయకపోయినా మనం ఎవరమండి? పాపులమే. మనము చేయకపోయినా మనలో ఏముంది? పాపపు స్వభావం ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు, పాపము చేయొచ్చుండగా ఒక స్త్రీని పట్టుకొని వచ్చినారు. వచ్చినప్పుడు ఈమె పాపము చేయొచ్చుండగా మేము పట్టుకున్నాము. మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? రాళ్ళు తీసుకుని ఏమైనా కొట్టి చంపాలి. ఇప్పుడు దీనికి మీరేమంటారు అని ప్రభువుని అడిగినారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మీలో పాపము చేయనివాడు అనలేదు. ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు అన్నాడు. అంటే మనము చేయకపోయినా మనలో ఏముంది? పాపం ఉంది. అందుకనే మనుషుడు పాపము చేయక మునుపు లోపల ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. తర్వాతనే చేతల్లో దాన్ని చేస్తాడు. అందుకే మొదట హృదయంలో ఆలోచిస్తాడు, ఆ తర్వాత దాన్ని క్రియారూపకంగా చేస్తాడు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుతాం, 21 నుంచి లోపల నుండి అని చదువుతాం. అక్కడ పాపపు లిస్టు చదివి అవన్నీ హృదయములో నుంచి బయటకు వచ్చి, ఆ బయటకు వచ్చినవన్నీ మనిషిని ఏం చేస్తాయి? అపవిత్రునిగా, పాపిగా రుజువు చేస్తాయి. చాలాసార్లు కొంతమంది అంటుంటారు, ఏమని? నేను ఏ పాపము ఎరుగను, అసలు నేనేమి చేయకపోయినా నన్నేది ఇట్లా ఇబ్బంది పెడతారంటారు కదా. అసలు నేను ఎక్కడ పాపం చేశాను? అసలు పాపం చేయలేదని చెప్పడమే పెద్ద పెద్ద పాపం అది. చూడండి, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే ఏం చేస్తున్నాం? మోసపుచ్చుకుంటున్నాం. మనం పాపము లేని వారమని చెప్పడానికి వీల్లేదు. మనము పాపము లేని వారమని చెప్తే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఇంకా కింద అంటాడు 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనము పాపము చేయలేదని చెప్పుకుంటే దేవుణ్ణే అబద్ధికుని చేసిన వారం అవుతామంట. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరందరూ పాపం చేశారని చెప్తున్నాడు.
ఇప్పుడు మనమేమంటాం, అసలు నేను ఏ పాపం చేయలేదు అంటాం. అంటే దేవుడు చెప్పిన మాటను మనం అబద్ధం చెప్పాడని చెప్తున్నా. దేవుడు అబద్ధం చెప్తాడా? బైబిల్లో ఉంది, ఆయన అబద్ధమాడుటకు నరుడుగాడు. దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పాడు. అందుకే బైబిల్లో ఆయన అబద్ధమాడనేరని దేవుడు అని ఉంది. దేవుడు అబద్ధం చెప్పాడు, ఆయన సత్యమే చెబుతాడు. కాబట్టి మనమందరము పాపము చేసిన వారమే. అందుకే రోమాపత్రిక 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని చదువుతాం. ఎంతమంది చేశారంటే పాపము? అందరము చేసిన వాళ్ళమే. రోమాపత్రిక 5:12లో అక్కడ అంటాడు, ఎట్లనగా ఒక మనుషుని ద్వారా పాపము వలన మరణము లోకములు ఎలాగూ ప్రవేశించెనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున, మనుషులందరూ, ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులందరూ పాపం చేసిన వారే, పాపం చేయని వారు ఎవరు కూడా లేరు. ఈ లోకములో మనమందరము పాపము చేసిన వాళ్ళమే. ప్రియులారా, మనం పాపములో పుట్టాము, మనం పెరిగి పాపములు చేస్తున్నాం. మానవుడు పాపము చేయలేదు అని చెప్పలేడు. మనమందరం పాపము చేసిన వారమే. మనము కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, మన దృష్టిలో కొన్ని పాపంగా అనిపించవు కదా. కొన్నిసార్లు మనిషి ఏమనుకుంటాడంటే, చిన్న చిన్నవి నాకు పాపం కాదులే అనుకుంటాను. కానీ దేవుని దృష్టిలో ప్రతిదీ పాపమే. పాపమే. అసలు బైబిల్లో చాలా పాపాలు ఉన్నాయి. పాపపు లిస్టు పెద్ద పెద్ద లిస్టులే ఉన్నాయి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన పాపం ఏంటంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరే. ఇక్కడ చూడండి, పౌలు ఏమంటాడంటే, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. ఇది పాపం. దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి మహిమపరచకపోవడం, దేవుణ్ణి ఎరిగి దేవుని ద్వారా మేలులు పొంది కృతజ్ఞతాస్తుతులు చెల్లింపకపోవడం ఏంటంటే పాపమే. మనమేమనుకుంటాం, ఇది ఏముందిలే అనుకుంటాం. ఈ లోకమంతా ఎవరిదండి? దేవుందే. ఆకాశము దేవుందే, భూమి దేవుందే, చెట్లు దేవునివే, జంతువులు దేవునివే, మనం తినే తిండి దేవుందే, మనం పీల్చుకునే గాలి దేవుందే, మనం తాగే నీళ్ళు దేవునివే, మనం ధరించుకునే వస్త్రాలు దేవునివే. చెప్పాలంటే అన్నీ దేవునివే. మరి దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞత చెప్పకపోతే పాపమా కాదా? ఎంత భయంకరమైన పాపం. మనం ఆపదలో ఉన్నామనుకోండి, ఒక వ్యక్తి వచ్చి ఆపదలు ఆదుకొని మనకు సాయం చేస్తే అతను కనపడినప్పుడల్లా ఏం చేస్తాం? పలానా రోజు అన్నా నువ్వు చాలా కష్టంలో ఉంటే ఏం చేసావు? ఆదుకున్నావు అని కృతజ్ఞత తెలుపుతాను. ఒక మనిషి ఒక్క విషయంలో సాయం చేస్తేనే అంత కృతజ్ఞత తెలియజేస్తే, దేవుడు ఈ భూమి మీద బ్రతకడానికి మనకు కావలసినవన్నీ, భక్తికి జీవానికి కావలసినవన్నీ దయచేస్తున్నాడు అంట.
ఇన్ని అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లించకపోతే ఇది ఎంత భయంకర పాపం. ప్రియులారా, దేవుని ప్రజలమైన మనము దేవుణ్ణి ఎప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. అందుకే మనము ఫస్ట్ లేయగానే ఏం చేయాలి? మొదటి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, దేవుని స్తుతించాలి. అన్నిటికంటే శ్రేష్టమైంది, అన్నిటికంటే విలువైంది దేవుని స్తుతించడం. మనం స్తుతించడం ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. పిల్లరా, మనం ఈ లోకములు అందరం పాపులమే. అందుకే పౌలు అంటున్నాడు, పాపులను అంటే పాపులు అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. ఈ లోకములు ఉండే మనుషులందరూ ఏం చేశారంటే పాపములో పడిపోయిన వారే. ఎంత గొప్పవారైనా సంసోను లాంటి బలవంతులైన పాపము దగ్గర ఏమైనారు? పట్టబడిన వాళ్ళే. ఈ లోకములో పుట్టిన ప్రతి మానవుడు ఏమైనా జయిస్తాడేమో కానీ పాపము దగ్గర ఓడిపోయిన వాడే. అందుకనే ప్రతి మనిషి కూడా పాపములో పట్టబడిన వాడు, పాపములో పడిపోయిన వాడు. అపోస్తలుడైన పౌలే అన్నాడు, నా శరీరంలో 2 నియమాలు పనిచేస్తున్నాయి. ఒక నియమము దేవుని కొరకు బతకమంటుంది, ఇంకొక నియమం పాపం చేయమని ప్రేరేపిస్తుంది. ఒకటేమో పాపం వైపు లాగుతుంది, ఒకటేమో దేవుని వైపు లాగుతుంది. ఈ 2 మధ్య నాలోనే ఏం జరిగింది? పోరాటం జరిగింది. చివరికి ఏది గెలిచింది? పాప నియమమే గెలిచింది. అక్కడ పౌలు అంటాడు, పాపము నన్ను చెరపట్టి అంటాడు. పాపము నన్ను చెరపట్టి నన్ను లోబరుచుకుంది. అందుకే పౌలు అంటాడు, అయ్యో అని కేక పెడతాడు, ఇట్టి మరణమునకు లోనయ్యే ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? విడిపించడం అంటే రక్షించడం. ఎవరు రక్షిస్తారు? పౌలే పాపానికి లోనైపోయాడు. నేను మనమందరం కూడా పాపానికి లోనైపోయి పాపానికి బానిసలమైపోయాం. ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా పాపానికి లోబడిన వాడే. మనం పాపము చేయలేదు అంటే మనకేముండద్దు? మరణం ఉండద్దు. నువ్వు చనిపోతావా అంటే అవునండి నేను చనిపోతానని ఒప్పుకున్నాడంటే అర్థమేంటి? నేను పాపం చేశానని ఒప్పుకున్నాడని అర్థం. పాపం దేన్ని బట్టి వచ్చింది? మరణము. పాపాన్ని బట్టే మరణం వచ్చింది. ఏమండి నువ్వు పాపం చేసావంటే చేయలేదన్నాను అనుకోండి, ఇంతకీ నీకు సావుందా లేదా అన్నా మనం ఒప్పుకుంటాడు లేదా? ఏమంటే నువ్వు చనిపోతావా లేదంటే ఏందంటే మీరు అట్ట మాట్లాడతారు, నువ్వు చచ్చిపోవాలి నేను చచ్చిపోవాలి మనమందరము చావలసిన వాళ్ళమే అంటాడు. మరి చావలసిన వారమే అని ఒప్పుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఇతడు పాపం చేశాడని ఒప్పుకున్నట్టే. మరణం అనేది పాపాన్ని బట్టి వచ్చింది. కాబట్టి ఈ లోకంలో మనమందరము కూడా పాపములు బట్టి పాపములు పెరుగుతూ పాపానికి లోనైపోయాం. రెండవ మాట ఏం చెప్పుకున్నాం? రక్షణ. పాపములో ఉన్న మానవునికి ఏమవసరం? రక్షణ అవసరం. ప్రియులారా, పాపములో ఉన్న వ్యక్తి రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 11వ వచనం. మేమందరము ఎలుగు బంట్ల వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖవరము చేయుచున్నాము, న్యాయము కొరకు కాచుకొనుచున్నాము కానీ లభించుటలేదు. ఈ మాట చూడండి, రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ పాపములో ఉన్న మానవుడు రక్షణ కోసం ఏం చేస్తున్నాడంట? కాచుకొని ఉన్నాడంట, ఎదురు చూస్తున్నాడు. కాచుకోవడం అంటే ఎదురు చూడడం. రక్షణ కోసం మానవుడు ఎదురు చూస్తున్నాడు, కానీ మానవునికి రక్షణ ఏమైందంట? దూరం అయిపోయింది. ఎందుకంటే
పాపములో ఉన్న మానవుని రక్షించే రక్షకుడు ఈ లోకమంతా చూసినా కనపడలేదు. చూడండి 16వ వచనం. సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి చాలు. సంరక్షకుడు రక్షించేవాడు లేకపోవడం చూచి దేవుడు ఆశ్చర్యపడ్డాడంట. మానవుడేమో పాపములో ఉన్నాడు, ఈ పాపైన మానవుడు నన్నెవరు రక్షిస్తాడని ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ లోకముల మానవుని పాపా నుంచి రక్షించేవాడే లేకుండా పోయాడంట. అందుకనే పాపములో ఉన్న మానవుడు రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు, పాపం నుంచి ఎవరు విడిపిస్తారని. అందుకే మనిషి పాపం పోగొట్టుకోవడానికి మనిషి ఏం చేస్తున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. మీరు గమనించండి, మానవుడు చేస్తున్న ప్రతి కార్యం వెనకేముంది? పుణ్యం సంపాదించుకోవాలని. పుణ్యం అంటే పాపం నుంచి విడిపించబడాలని. మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ చేసే వాటి ద్వారా మనిషికి రక్షణ దొరకడం లేదు. పాపములో ఉన్న మానవుడు రక్షించబడడానికి రకరకాల ప్రయత్నాలు, మానవుడు రకరకాల కార్యాలు చేస్తున్నాడు, కానీ మానవుడు రక్షణ పొందలేకపోతున్నాడు. ఎందుకంటే బైబిల్లో ఉంది, హెబ్రీ పత్రిక 10:4, గొర్రెల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 1:18, వెండి బంగారములు మానవుని యొక్క పాపం నుంచి విమోచించలేవు. సామెతల గ్రంథం 20:9 అనుకుంటా కదా, అక్కడ ఉంటుంది ఏమని, నా హృదయం శుద్ధి చేసుకున్నాను, పాపాన్ని పోగొట్టుకున్నాను, నేను పవిత్రుని అయ్యాను అని చెప్పదగిన వాడు ఎవడు? మానవుడు సొంతంగా పాపాన్ని తీసేసుకోలేడు. తర్వాత 49వ కీర్తన 7వ వచనం, ఎవడునో ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచించలేడు. మనిషి ఏ విధంగానైనా రక్షణ పొందలేడు. అందుకనే మానవుని రక్షించడానికి మూడో మాట ఏం చెప్పుకున్నాం, రక్షకుడు వచ్చినాడు. ప్రియులారా, మానవుడు పాపములో ఉన్నాడు. పాపములో ఉన్న ఈ మానవుడు రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ లోకంలో రక్షించేవారు ఎవరు లేకుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు పాపులమైన మనల్ని రక్షించడానికి, యేసుక్రీస్తు అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, తండ్రి చేత మనల్ని రక్షించడానికి అభిషేకించబడి పంపబడిన వాడు. అభిషేకము అనేది దేనికి ఇస్తారు తెలుసా? బైబిల్లో ఒక పని కోసం. కొంతమంది నిన్ను అభిషేకిస్తానంటారు, అసలు చేసేటానికి ఎందుకు అభిషేకిస్తారో తెలియదు, చేయించుకునేవానికి అసలే తెలియదు. బైబిల్లో ఎక్కడ అభిషేకించినా గుర్తుపెట్టుకోండి, ఒక పని కోసమే. బైబిల్లో యాజకులు అభిషేకించబడ్డారు ఎందుకు? మందిరము సేవ చేయడానికి. రాజులను అభిషేకించారు ఎందుకు? పరిపాలన చేయడానికి. ప్రవక్తలను అభిషేకించారు ఎందుకు? ప్రవచించేదానికి. పని కోసం. ఈ దినాలు ఏం చేస్తున్నారు? అభిషేక, మన ఈ మధ్యలో చూసా తైలాభిషేక కూడికలు అంట. పోయిన వాళ్ళందరూ అభిషేకం తీసుకుంటారు. ఈ తీసుకునే వాళ్ళకి ఎందుకు తీసుకుంటారో తెలియదు, ఇచ్చేవాడికి కూడా బొత్తిగా తెలియదు. బైబిల్లో అభిషేకం అనేది ఒక పని కోసం. అందుకనే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏమని చదువుతాం? యేసుప్రభు గురించి చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 8వ వచనం, అది 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో యేసుక్రీస్తును తండ్రి ఏం చేశాడంట? ఆనంద తైలముతో అభిషేకించాడు. అందుకే క్రీస్తు అంటే అభిషిక్తుడు అని.
తండ్రి చేత అభిషేకించబడి మనల్ని రక్షించే పని మీద ఈ లోకానికి పంపబడ్డాడు. యేసు అంటే రక్షకుడు. రక్షించే పని మీద నువ్వు వెళ్ళి మానవాళి కొరకు రక్షణ ప్రణాళిక సిద్ధం చేయడానికి కుమారుణ్ణి తండ్రి అభిషేకించి పంపించినాడు. ఆయన ఈ లోకానికి వచ్చినాడు. 33.5 సంవత్సరాలు జీవించినాడు. కల్వరి శిలువలో ఆయన మన రక్షణ కొరకై ఆయన ప్రాణాన్ని పెట్టినాడు. చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, వీపంతా దున్నబడింది, రక్తమంతా గార్చినాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఎందుకంటే పాపులమైన మనల్ని రక్షించడానికి యేసు ప్రభు మన స్థానానికి వచ్చినాడు. అందుకే పాపమెరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపి స్థానానికి ప్రభు వచ్చినాడు. పాపము చేయలేదు కానీ పాపి పక్షంగా పాపపు శిక్ష భరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నీ శిక్ష నా శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. అందుకే యెషయా గ్రంథం 53 అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు మన అతిక్రమ క్రియల కొరకు ఆయన నలుగగొట్టబడ్డాడు. మన దోషాన్ని బట్టి ఆయన శిక్షించబడ్డాడు. ఆయన ఘోరంగా సిలువలో మన కొరకు శిక్షించబడ్డాడు. ఆయన రక్తమంతా గార్చినాడు. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పుడు బైబిల్లో ఉంది, ఈ సృష్టి ఏమైందంట, సృష్టి చూడలేకపోయింది. సూర్యుడు ఏమైనాడు, చీకటి గమ్మాడు. ఈ లోకమంతా చీకటి అయిపోయింది. ఎందుకు? సృష్టికర్త అయిన యేసు ప్రభు శిలువ మీద వేలాడుతుంటే ఈ సృష్టి ఆయన ఏం చేయలేకపోయింది, చూడలేకపోయింది. అందుకే 53 అధ్యాయంలో యెషయా ప్రవక్త అంటాడు, ఆయన చూడనొల్లని వానిగా అయిపోయాడంట. పరమగీతాలు సొలమిత అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో ఆయన గుర్తించవచ్చు. అంత సుందరుడు శిలువ ఎక్కినప్పుడు ఏమైపోయినాడంటే స్వరూపము సొగసు అంతా కోల్పోయినాడు. చూడనొల్లని వాడుగా అయిపోయినాడు. ఎందుకంటే నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి. ప్రియులారా, అందుకే పౌలు ఈ మాట చెప్పినాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను. ఈ దినాల్లో కొంతమంది చెప్తున్నారు యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించలేదని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకానికి యేసు ప్రభు రాకపోతే అసలు నీ జీవితానికే ఏమి లేదు. చెప్పండి, ఒక కౌంటింగే లేదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు 2024 అంతా ఈ లెక్క నుంచి వచ్చింది. యేసు పుట్టిన కాంచి పుట్టలేదంటే ఈ లెక్క తీసేయాలి. మరి క్రీస్తు శకం అంటే యేసు పుట్టిన కాంచే. ఆధార్ కార్డులో ఏముంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. నువ్వు ఎప్పటి నుంచి పుట్టావంటే ఆడ నీ పుట్టుక రాసి ఉంటుంది. ఇప్పుడు యేసు పుట్టలేదంటే నీ పుట్టుక కూడా లేదని అర్థం. నీ పుట్టుకకు ఒక లెక్క యేసు పుట్టుక కాంచి వచ్చింది. అందుకనే ఈ లోకంలో యేసు పుట్టకపోతే చరిత్రే లేదు. యేసుక్రీస్తు పుట్టాడు. అందుకే అక్కడ ఆ మాట అన్నాడు, ఏమని, యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న వాక్యం ఏంటంటే నమ్మదగింది, హృదయపూర్వకంగా అంగీకరించదగింది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు, శిలువలో మరణించాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నమ్ముడు ద్వారా మన పాపాన్ని నుంచి ఏం చేశాడు, విడిపించినాడు. ఒకవేళ మన పాపం నుంచి విడుదల పొందకపోతే నీకు నాకు ఏమి లేదు, మోక్షం పరలోకము లేదు. మనం చనిపోతే ఎక్కడికి పోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి, నిత్యం బాధపడాలి. కనుక మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచి మనల్ని రక్షించిన ఆ రక్షకుని మనం ఏం చేయాలండి, హృదయం మార స్తుతించి
ఆరాధించాలి. మనమందరం లేచి నిలబడి